మీడియాలో చదువుతున్నది కాదు నిజం మన దగ్గర. అన్ఫార్చునేట్లీ మన తెలుగు మీడియాది అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఏంటంటే ఎవడో రాసిన కాపీ కొట్టి రాస్తారు. మొన్న మేము చూసాం ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్లో పెట్రోల్ బంకులు సండే రోజు బంద్ అవుతుంది అని చెప్పి మన దగ్గర ఒక నంబర్ 1 ఛానల్ టెలికాస్ట్ చేశారు. రిపీటెడ్గా దాన్ని వైరల్ చేశారు. బై ఆఫ్టర్నూన్ ద క్లారిఫికేషన్ కేమ్ ఫ్రమ్ తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్, ఇట్లా ఏం లేదు అని చెప్పి. బట్ ఈ లోపే జరగాల్సిన జరిగింది. మోదీ గారు మొన్న ఆయన ఫ్యాక్ట్ చెక్ చేశారు సిఎన్బిసి టీవీ 18. ఏం చేశారంటే వాళ్ళు ఫారిన్ టూర్స్కి గవర్నమెంట్ బ్యాన్ పెట్టబోతున్నారు, ఇండివిజువల్స్ కూడా మీరు వెకేషన్కి వెళ్ళలేరు అబ్రాడ్ అని చెప్పి. యూజువలీ పిఐబి వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేస్తారు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సార్ మోదీ గారు చేశారని చాలా కోపమైన లాంగ్వేజ్లో రాశారు. వై డు యూ సర్క్యులేట్ సచ్ ఫేక్ స్టఫ్ అని. సిఎన్బిసి సాక్ దట్ జర్నలిస్ట్. ఎందుకంటే వీళ్ళు ఈకో సిస్టమ్లో ఉంటారు. వీళ్ళు జర్నలిస్ట్గా పనిచేసి ఇట్లాంటి పనులు రాస్తారు, ఇట్లాంటి ఆర్టికల్స్ రాస్తారు. ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ చాలా కేర్ఫుల్ అయిపోయింది, ఎందుకంటే మీ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోదు. ఫర్ శాటిలైట్ ఛానల్స్, ఈవెన్ ఫర్ యూట్యూబ్ ఛానల్ దర్ ఇస్ అ కోడ్ ఆఫ్ కండక్ట్. మీరు ఏది కావాలంటే ఆ కచరా మీరు వేయలేరు అక్కడ తీసుకెళ్ళి. సో దీన్ని గుర్తుపెట్టుకొని మనం ఆ బౌండరీస్ లోపలే పనిచేయాలి అన్నమాట. అది సెన్సర్షిప్ కాదు, అది డిక్టేటర్షిప్ కాదు. ఓకే, ఇట్ ఈస్ అ సెల్ఫ్ డిసిప్లిన్ అన్నమాట. మనం ఏది కావాలంటే నోటికి వచ్చినట్టు వాగడం కాదు. దే షుడ్ బి. ఇప్పుడు చెప్పారు చూడండి, సండే రోజు పెట్రోల్ బంక్ బంద్, ఎంత ప్యానిక్ క్రియేట్ అయింది తెలుసా మీకు. అది సాటర్డే రోజు వచ్చింది ఆ స్టోరీ. అందరు లైన్లు కట్టడం మొదలు పెట్టేశారు పెట్రోల్ బంక్ బంద్. సో యువర్ ఐడియా వాస్ టు క్రియేట్ ప్యానిక్. దాని తర్వాత ఒక న్యూస్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ బంద్ చేసేస్తున్నారు, కట్టడం బంద్ చేస్తున్నారు. కొత్త సెక్రటేరియట్లు అక్కడ ఢిల్లీలో చాలా భవన్స్ కడుతున్నారు కొత్తది గవర్నమెంట్. ఎందుకంటే పాతదాన్ని పక్కన పెట్టేసి మంచి కొత్త కడదామని చెప్పి చేస్తున్నారు అన్నమాట. అది ఆపేశారు. నీతి ఆయోగ్ చెప్పారు, ఇప్పుడు మోదీ గారు చెప్పిన దాని ప్రకారం వీఆర్ క్లోజింగ్ ఇట్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ మోర్ కన్స్ట్రక్షన్ అని. అది నేను ఒక ఛానల్లో వెళ్ళినప్పుడు నాకు చూపించారు యాంకర్ సురేష్ గారు. ఇది ఆయన మాట్లాడారు కూడా ఆమె దాని గురించి. ఇట్లా చేస్తున్నారంటే నేను చెప్పి ఇది అబద్ధం అని చెప్పాను. నాకు తెలియదు కూడా అప్పుడు అబద్ధం అని, కానీ ఐ కుడ్ గెస్ ఇట్. అది చూడంగా నేను చెప్పి ఇదంతా ఫేక్, గవర్నమెంట్ విల్ నెవర్ డూ దిస్. ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే నీతి ఆయోగ్ నుంచి రావాలి. మీరు నీతి ఆయోగ్ మీరు చెప్పినప్పుడే నేను గూగుల్ చేశాను నీతి ఆయోగ్ది. నీతి ఆయోగ్ చూస్తే నీతి ఆయోగ్ దాంట్లో అసలు ఏం లేదు. నీతి ఆయోగ్ నో ప్రెస్ రిలీజ్, నథింగ్. ఇదంతా సెల్ఫ్ క్రియేటెడ్ అన్నమాట. సో ఒకవైపు మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మీడియా హౌస్ చాలా ఇంపార్టెంట్. స్పెక్యులేటివ్ ఏం చెప్తారు, సెన్సేషనల్ న్యూస్ క్యారీ చేయడం కాదు. భారత వ్యతిరేకంగా మీరు న్యూస్ క్యారీ చేసి మీకు ఒక కిక్ వస్తే మీరు చేయండి, ప్రాబ్లం లేదు. లేకుంటే ఏదో ఒక రోజు మీ ప్రేక్షకులు మిమ్మల్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు మీ మీద. అది జరుగుతుంది కూడా. మీడియా అనగానే డజంట్ గివ్ యువర్ లైసెన్స్ టు డూ వాట్ యూ వాంట్. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబుల్ జాబ్, చాలా రెస్పాన్సిబుల్ జాబ్. ఎందుకంటే మన నుంచి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు చూసి. ఎస్ సార్, నాకు ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు ధ్రువ్ రాఠీ కానీ లైక్ ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అవుట్ ఆఫ్ ఇండియా ఉంటారు, వాళ్ళు వీడియోస్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, కామెంట్స్ చేస్తుంటారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు. ఆథెంటికే అంటే బాట్స్ కాకుండా, లేకపోతే వేరే కంట్రీ కాకుండా ఇండియన్సే చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. సరే, అంటే ఇప్పుడు మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నట్టుగానే ఒక అపోజిట్ పొలిటికల్ పార్టీ అయినా సరే వాళ్ళకి యూనో నీ శత్రువు నా శత్రువు అన్నట్టు వెళ్ళి అక్కడ కామెంట్ చేశారు అనుకుందాం సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినారియోనే తీసుకుంటే, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక పేజ్ పెట్టి దాన్ని మొగ్గలోనే తుంచేస్తే ఇప్పుడు ఇది కూడా ఒక రెసిస్టెన్స్కి కారణం అవుతుంది కదా. ఇప్పుడు ఇందాక మీరు మాట అన్నారు, మీకు అంతగా గవర్నమెంట్ ప్రశ్నించాలనుకుంటే ఒక పార్టీ పెట్టుకోండి అని. బట్ పార్టీ పెట్టడం అంటే ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. అండ్ లైక్ ఫ్రీ స్పీచ్, ఫ్రీ విల్ ఉంటుందని అందరికీ ఉంటుందని అని చెప్పేసి అందరూ ఇలా ఒక లైక్ ఎవరైనా వీడియోస్ చేస్తే వాళ్ళపైన యాంటీ నేషనలిస్ట్ అని చెప్పేసి స్టాంప్ వేస్తున్నారని చెప్పేసి ఇలా అందరూ సంఘటితం అవుతున్నారు. సో ఈ లెక్కన గవర్నమెంట్కి అగెన్స్ట్గా లేకపోతే పార్టీకి అగెన్స్ట్గా మాట్లాడితే ఎలాంటి ఇవి ఉంటాయి? ఇన్ఫాక్ట్ మాట్లాడాలంటే కంపల్సరీ పార్టీ అవసరమా? మీరు కావాలంటే మీరు ఇండివిజువల్గా కూడా ఫైట్ చేయొచ్చు, మీకు ఎవరు ఆపరు మిమ్మల్ని. మీరు ఒక గ్రూప్గా వచ్చి అది కూడా ప్రొటెస్ట్ చేయొచ్చు, మీరు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ నార్వేజియన్ జర్నలిస్ట్ కూడా ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి మాట్లాడింది. ఎవరు తయారు చేశారు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్? ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ రిపోర్టర్స్ వితౌట్ బౌండరీస్. అదొక ఎన్జిఓ. వాళ్ళ ఫండింగ్ ఎవరి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు డిస్క్లోజ్ చేయట్లేదు. మిగతా కంట్రీస్ అన్ని కూడా సమ్మతించారా సార్? వాళ్ళ లైక్ ఏదైతే మీకు మంచి ర్యాంకింగ్ ఇస్తే ఎవరు సపోర్ట్ చేయడు? నార్వే నంబర్ 1 రావడం ఏంటి? బ్రిటన్ ఎక్కడ టాప్ ర్యాంకింగ్ రావడం ఏంటి? బ్రిటన్లో లాస్ట్ ఇయర్ 11,000 పీపుల్ వర్ సెంట్ టు జైల్ ఫర్ సోషల్ మీడియా పోస్ట్. 11,000 మందిని జైలు పంపించారు పోయిన సంవత్సరం బ్రిటన్లో.
అండ్ బ్రిటన్ ఇస్ అమంగ్ ద టాప్ 10 or 15. ఎట్లా వచ్చారు? టాప్ 1 ఉన్నాను అనుకోండి, టాప్ 5 లో ఉన్నారు సార్. వన్ ఇస్ నార్వే, ఆబ్వియస్లీ. సో ఈ ఎన్జిఓ రేపు నేను కూడా ఒకటి స్టార్ట్ చేస్తాను ఒకటి. ఓకే, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని. వాట్ ఈస్ ద రూల్? మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద ఒక ఫేక్ అలిగేషన్ చేస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎవరు అంటున్నారు? హూ ఈస్ టాకింగ్ అబౌట్ ప్రెస్ ఫ్రీడమ్ హియర్? దాని లాజిక్ ఏంటి? మన దగ్గర కాన్స్టిట్యూషన్ ఉంది. ఓకే, మనకన్నా బెటర్ పాకిస్తానా? నాకు అర్థం కాదు. మనకన్నా బెటర్ ఇరానా? ఇది ఎక్కడ లాజిక్ ఇది? లక్కీలీ చైనా మన వెనక ఉన్నారు కొంచెం. చైనా ఈజ్ నాట్ యాజ్ మచ్ యాజ్ ఎస్బీఆర్. ఇప్పుడు అది కూడా వాళ్ళు ఇస్తుండే. నార్త్ కొరియా కూడా మనకన్నా ముందు పెట్టేస్తుండే ప్రెస్. ఇదంతా ఒక భారతదేశం వ్యతిరేకంగా ఒక స్టోరీ. ఐఎమ్ నాట్ సెయింగ్ మోదీ గురించి మీరు మాట్లాడకూడదు. మోదీ గారు ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలి? ఆయన ఇక్కడ కాన్స్టిట్యూషన్ రాసి పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలని. ఆయన ఎట్లా కమ్యూనికేట్ చేస్తారో ఆయన కమ్యూనికేట్ చేసుకుంటారు. మన్ కీ బాత్ ఉండొచ్చు, ట్విట్టర్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ఆయన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఉండొచ్చు. ఎంత పాపులర్ అదంతా. సో హీ విల్ స్పీక్. వందే భారత్ ఇనాగరేషన్ పోయినప్పుడు పిల్లలతో మాట్లాడతారు. ఒక కార్పొరేట్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ కార్పొరేట్స్తో మాట్లాడతారు. స్టార్టప్కి వెళ్ళినప్పుడు స్టార్టప్తో మాట్లాడతారు. హీ విల్ స్పీక్ టు ఎవ్రీబడి. మై నెవ్యూ వాజ్ దేర్ రీసెంట్లీ. అని ఒక స్టార్టప్ దాంట్లో ఈజ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ నుంచి పాస్ అవుట్ అయ్యాడు. ఈజ్ ఓన్ స్టార్టప్ ఉంది చిప్ డిజైన్లో. 2 నిమిషాలు మాట్లాడారు మొన్న వెళ్ళినప్పుడు ఒక ఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్లో. 2 minutes ఈ స్పోక్ టు హిమ్. ఆ చిప్ తీసి చూసి చేతిలో పట్టుకొని ఈ స్పోక్ టు యూర్ సెయింగ్ 2 minutes ఒక ప్రధానమంత్రి మీద మాట్లాడడం అంటే ఇట్ ఇస్ లైక్ హెవెన్. కానీ మీరు మోదీ గారి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రాగానే ఒక స్టోరీ మొదలైంది. ముస్లిమ్స్ని అంతా తీసేశారు ఓటర్ లిస్ట్ నుంచి అని. సుప్రీంకోర్టు చెప్పారు ఇంతమంది చనిపోయారు, ఇంతమంది మైగ్రేట్ అయిపోయారు, ఇంతమంది అని సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు ఏమన్నారు? ఎస్ యూ ఫైల్ అ కౌంటర్ అన్నారు. ఆమె ఇక్కడ టీఎంసీ దగ్గర, కాంగ్రెస్ దగ్గర, సిపిఎం దగ్గర 3 గురించి కౌంటర్ వేశారు అంతే. ఓన్లీ 3 people out of 64 lakhs. ఆలోచించండి. అంటే మిగతా లేరు. ఇట్ వాజ్ ఫేక్. మీకు ఆపర్చునిటీ ఇచ్చారు, మీరు వచ్చి ఫైల్ చేయండి. మీరు చనిపోయారని చెప్తున్నారు కదా, మీరు బతుకుంటే మీరు ఫైల్ చేయండి. మమతా బెనర్జీ 12 మందిని తీసుకొచ్చారు. ప్రశాంత్ భూషణ్ అదే వాళ్ళని సుప్రీంకోర్టులో తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు సైడ్ ఓకే ఫైల్ అండ్ అఫిడవిట్, ఒక్క అఫిడవిట్ ఫైల్ చేయలేదు. బికాజ్ యూ గాట్ కాట్, యూ విల్ గెట్ కాట్. సో ఆరోపణ చేయడం చాలా ఈజీ. నేను కూడా ఇక్కడ కూర్చొని 10 మంది మీద ఆరోపణ చేస్తాను, కానీ దాని కాన్సిక్వెన్సెస్ నా మీద ఉంటుంది. అది నేను మర్చిపోకూడదు. నా మీద ఒక ఎఫ్ఐఆర్, నా మీద కంప్లైంట్ వేస్తే నేను దాని వెంట తిరగాల్సి వస్తుంది మళ్ళీ. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది చాలా మట్టుకు ఒక థిన్ లైన్ ఉంది. మీరు ఆరోపణ చేయడంలో, మీ మీద కేసు వేయడంలో కూడా. మీకు గుర్తుంటుంది హర్దీప్ సింగ్ పూరి వారి వైఫ్ మీద ఒక ఆరోపణ చేశారు ఒక జర్నలిస్ట్. ఆమె అది చేసింది, ఇది చేసింది అని చెప్పి చాలా మటుకు. ఆమె కేసు వేసింది. కేసు వేసిన తర్వాత ఏమైంది? ఆమె గెలిచింది కేసు. ఆ పోస్టులు తీయమన్నారు. అండ్ దట్ గై వాజ్ ఆస్క్డ్ టు పే డ్యామేజెస్. ఆలోచించండి. మీరు ఏది లేనిపోయిన ఆరోపణలు చేయడం చాలా ఈజీ. యూ షుడ్ హ్యావ్ ద గట్స్ టు బ్యాక్ ఇట్ అప్. అప్పుడు మీరు ఏడవకూడదు, అరే నా మీద కేసు వేశారు, ప్రెస్ ఫ్రీడమ్. నో ప్రెస్ ఫ్రీడమ్. యు హ్యావ్ మిస్యూజ్డ్ యువర్ ప్రెస్ ఫ్రీడమ్. ఓకే, ఎందుకంటే ఒకరోజు మీ గురు కూడా అటువైపు ఉంటారు. మీ మీద ఒకటి ఆరోపణ చేస్తున్నప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లా ఉండాలి. మీకు మొయినాబాద్ కేసు గుర్తుంటుంది. మీరు అక్కడ ఫస్ట్ అన్నారు 5 కోట్లు పట్టుకున్నారు, 50 కోట్లు అన్నారు, తర్వాత 5 కోట్లు అయినాయి బీఆర్ఎస్ టైంలో. మీకు గుర్తుంటుంది, ఎమ్మెల్యేలు కొనుక్కుంటున్నారని చెప్పి. దాని తర్వాత 50 లక్షలు అయింది, దాని తర్వాత 5 లక్షలు అయింది, దాని తర్వాత డబ్బులే కనిపించట్లేదు అన్నారు. ఎందుకు? ఆరోపణ చేయడం అంతే. ఇప్పుడు ఎవరు గుర్తుందా? మొయినాబాద్ కేసు గుర్తుందా మీకు? ఆరోపణలు ఎవరు, దాంట్లో అక్యూజ్డ్ ఎవరు, ఎవరు ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ ఉన్నారు, ఏం తెలియదు. ఇప్పుడు ఎవరికి గుర్తు కూడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్యాష్ ఫార్వర్డ్ స్కామ్ ఒకటి ఉండే, మీకు గుర్తుంటుంది అది కూడా. హూ నోస్ టుడే అబౌట్ దట్ కేస్? నోబడీ నోస్. ఆరోపణ చేశారు. మేబీ దెర్ వాజ్ అ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇన్ ఇట్. గాడ్ నోస్, ఉండొచ్చు, లేకుండొచ్చు. రిమాండ్ కూడా తీసుకెళ్లారు కదా. అదే కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఆరోపణ చేయడం చాలా ఈజీ. మోదీ గారి మీద, మోదీ గారు మణిపూర్కి వెళ్ళట్లేదు, ఎందుకు మోదీ గారు వెళ్ళి మణిపూర్లో కూర్చోవాలన్నా? ఇప్పుడు జరుగుతున్న గొడవ ఎవరు నడిమిట్లో? హిందూ క్రిస్టియన్సా? కాదు కదా. అక్కడ జరుగుతుంది ఇప్పుడు కుకీ నాగాస్ నడిమిట్లో. ఇట్ ఈస్ నథింగ్ హిందూ క్రిస్టియన్ నా. కానీ లాజిక్ మార్చట్లేదు, అక్కడ మార్చట్లేదు. ఎందుకు జరిగింది? హూ ఆర్ దిస్ కుకీస్? దే కేమ్ ఫ్రమ్ బర్మా, దే ఆర్ నాట్ ఇండియన్స్. ఆ 18th century 17th centuryలో అప్పుడున్న మీతీ రాజులు వీళ్ళని అలో చేశారు బర్మా నుంచి. ఎందుకంటే బార్డర్ చాలా పోరస్ ఉంది, ఇప్పుడు కూడా పోరస్ ఉంది. టిల్ 2 సంవత్సరాల ముందు దాకా 16 kilometers వాళ్ళు ఇక్కడ రావచ్చు, మన వైపు రావచ్చు, మనం 16 kilometers బర్మాకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మయన్మార్కి వెళ్ళొచ్చు. అక్కడ ఉన్న బార్డర్ ఏరియాస్ ఉన్న వాళ్ళు పాస్పోర్ట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, వీసా అక్కర్లేదు. 16 kilometers దట్ సైడ్, 16 kilometers దిస్ సైడ్. ఎందుకంటే రిలేటివ్స్ ఉన్నారు చుట్టుపక్కల.
వాళ్ళ నడిమిట్లా గొడవ నడిచింది. ఈ ట్రైబల్ ఏరియా, నేను పద్మనాభాయ్ గారి దాన్ని ఒక ఇంటర్వ్యూ చేశాను ఒక 2-3 సంవత్సరాల ముందు. యువర్ ద ఇంటర్కలర్ ఫర్ ద మీజో నేషనల్ ఫ్రంట్ టాక్స్. చాలా మంచి పని చేశారు ఆయన. 5 ప్రధానమంత్రుల కింద పనిచేశారు ఆయన ఆ మీజో ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి. ఆయన చెప్పారు, సురేష్, నాగాలాండ్లో 97 ట్రైబల్ యూనిట్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి. 97. వన్ డజన్ టాక్ టు ద అదర్ వన్. వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్, వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ క్విజిన్ డిఫరెంట్, వాళ్ళ మ్యూజిక్ డిఫరెంట్. ఏం తెలియని ఇక్కడ కూర్చొని ఆర్టికల్ రాస్తారు. అక్కడ చర్చిల మీద దాడి చేస్తారు, చర్చిలు తగలబెట్టారు. ఎన్ని హిందూ గుడులు తగలబెట్టారు మీరు రాశారా? రాయలేదే. ఓకే, ఇది ప్రాబ్లం. యూ హ్యావ్ మీకు తెలియకపోతే మీకు చెప్పాలి, నాకు తెలియదు. నన్ను సీరియస్గా చాలామంది ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి పిలుస్తారు. మొన్న కూడా ఎవరో ఫోన్ చేసి ఈయన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదో ఆరోపణ చేసిండు పవన్ కళ్యాణ్ మీద, మీరు మాట్లాడతారంటే నేను చెప్పాను, ఐఎమ్ సారీ, నాకు అట్లాంటి సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి పొలిటికల్ దాంట్లో నేను పడను, నేను రాను. అండ్ ఐ హ్యావ్ జీరో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆన్ దాట్ చెప్పా సార్. ఎందుకంటే ఆయన అమిత్ షాని కలిసారు, అది ఇదని కథ. నేను ఐఎమ్ సారీ అని చెప్పి అక్కడ క్లోజ్ చేసేసాను, చాప్టర్ ఫినిష్. నేను ఒక డిబేట్కి వెళ్ళే ముందు, నేను ఒక పాడ్కాస్ట్కి వెళ్ళే ముందు నేను మొత్తం ప్రిపేర్ అయ్యి వస్తాను. ఐ గెట్ ద డాటా, రీసెర్చ్ చేసి మీకు ఈవెన్ యాంకర్కి పంపిస్తాను. ఒకసారి ఈ సబ్జెక్ట్ చూడండి, ఇది సబ్జెక్ట్, మీరు ఒకసారి చదువుకోండి, లేకుంటే ఒకసారి వినండి అని చెప్పేసి. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. మనం ఎప్పుడైనా, నేను ఎర్లీ డేస్ ఆఫ్ మై జర్నలిజం కూడా అప్పుడు చెప్తుండే, ఎప్పుడైనా బోత్ సైడ్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ యూ హావ్ టు హియర్. మోను నాలపాటు ఉండే మా ఎడిటర్ అప్పుడు బెంగళూరులో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఒకరి మీద ఆరోపణ చేసినప్పుడు ఆయన దగ్గర కూడా ఆయన ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలి. మీ మీద ఆరోపణ చేశారు, మీకు ఏం చెప్పడానికి, మీరు వాట్ ఈస్ యువర్ రియాక్షన్ టు ఇట్ అని. యూ షుడ్ గివ్ ద అదర్ గై ఆల్సో ఛాన్స్. ఇది లేదు మన దగ్గర. ఈ ఎథిక్స్ అనేది పోయింది జర్నలిజం నుంచి, ఎప్పుడో పోయింది, ఇప్పుడు కాదు. ఐ రిమెంబర్ మా కూతురు మణిపాల్లో జర్నలిజం చేసినప్పుడు, షీ డిడ్ అ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం మణిపాల్ యూనివర్సిటీ. అక్కడ ఎంవి కామత్ గారు రూమ్ ఉండే ఒకటి. ఆయన అప్పుడు రావట్లేదు ఆ టైంలో, కానీ రూమ్ ఉంది అక్కడ. ఆయన ఆ రూమ్కి వెళ్తేనే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఏదో దేవుడి దగ్గర వెళ్ళినట్లు, గుడికి వెళ్ళినట్లు ఉంటుంది. వాళ్ళు లెజెండ్స్ వీళ్ళందరూ, బీజీ వర్గీస్, ఎంవి కామత్, ఖుష్వంత్ సింగ్. ఆ క్వాలిటీ ఆఫ్ జర్నలిజం ఇప్పుడు లేరు. ఒక్క ఎడిటర్ పేరు చెప్పండి ఇప్పుడు, ఎవరు లేరు ఇప్పుడు. వాళ్ళ తర్వాత వచ్చిన కొంతమంది ఉన్నారు, ఎంజే అక్బర్, శేఖర్ గుప్తా. కానీ మీతో అందరూ అమ్ముడిపోయారు. రాజ్యసభ సీట్ కోసమో లేకుంటే ఫ్రీ ప్లాట్ల కోసమో అమ్ముడిపోయారు అందరూ. సో యూ హ్యావ్ లాస్ట్ యువర్ క్రెడిబిలిటీ. సారీ అబౌట్ ఇట్. మన దగ్గర ఉన్న చాలామంది సీనియర్ జర్నలిస్ట్ ఇది కొంచెం అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నారు? ఒక మైక్, ఒక కెమెరా తీసుకుంటే జర్నలిస్ట్ అయిపోతారా? భారతదేశం వ్యతిరేకంగా రాస్తారా? మన దగ్గర ఉన్న పొలిటీషియన్ మీద ఆరోపణ చేస్తే ఈజ్ దాట్ యువర్ లివింగ్? మీరు దానికోసం బతుకుతున్నారా? ఆ వ్యూస్తోని బతుకుతున్నారా మీరు ప్రేక్షకులకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇప్పుడు నేను ఎంతోమందిని కలుస్తుంటాను మహేష్, మన డైలీ బేసిస్. ఏ హోటల్కి వెళ్ళినా కానీ, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ, ఏ సినిమా థియేటర్కి, ఏ మాల్కి వెళ్ళినా కానీ ఒక 10 మంది వస్తారు. సురేష్ గారు మీ వీడియో చూస్తానండి సార్, చాలా బాగుంది సార్, ఐ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. దట్ ఈస్ ఇనఫ్, దట్ ఈస్ మై కిక్. నేను 10 మందికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలితే, నేను 10 మందికి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలితే చాలు నాకు. వాట్ ఈస్ క్యూబన్ మిసైల్? ఇప్పుడు క్రైసిస్ నడుస్తుంది క్యూబాలో, ఏం నడుస్తుందని, బికాజ్ ఐఎమ్ డూయింగ్ 2 shows టుడే. సో దాంట్లో వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే దిస్ ఇస్ క్యూబన్, ఇది ఒక క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఒకటి ఉండే జాన్ ఎఫ్ కెనడీ టైంలో. దాని తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు రష్యా అండ్ యుఎస్ నడిమిట్లో ఒక మిసైల్ న్యూక్లియర్ వార్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. ఇది ప్రేక్షకులకు తెలియాలి. అది కాకుండా ఏదో ఒక షోలో వచ్చి రాత్రి 8 నుంచి 9, 7 నుంచి 8, 9 నుంచి 10 ఆ షోలు ఉండే చూడండి, కుక్కల్లా కొట్టుకుంటారు. ఎప్పటికీ అర్థం కాదు. అది అర్ణబ్ గోస్వామి షో ఉండొచ్చు, మన లోకల్ తెలుగు న్యూస్ ఛానల్ షో ఉండొచ్చు. ఎవరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఈ స్పోక్స్ పర్సన్ వాన్ తిడతాడు, ఆ స్పోక్స్ పర్సన్ వీని తిడతారు, ముగ్గురు తిట్టుకుంటారు. చూసేవానికి అవి అర్థం కూడా కాదు. సో నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, బికాస్ భారతదేశం వ్యతిరేకంగా వాళ్ళ క్యాంపెయిన్ నడిపిస్తున్నప్పుడు ఇక్కడ కూర్చొని చప్పట్లు కొట్టడం కాదు. బికాజ్ యూ డోంట్ లైక్ మోదీ, ఫైన్, నో ప్రాబ్లం. అందరు మోదీని సపోర్ట్ చేయాలని చెప్పట్లేదు. కానీ ఆమె ఏం చెప్పింది అడగండి. దట్ ఈస్ వాట్ ఎన్డీటీవీ అండ్ దాని తర్వాత సిఎన్బిసిలో చూశాను నేను. వాళ్ళు కూడా అడిగారు, మీరు భారతదేశం గురించి మీకు ఏం తెలుసు, ఎన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి ఇక్కడ తెలుసా? ఏం తెలియదు ఆమెకి యుఏపిఏ అని ఒక చట్టం ఉందని కూడా తెలియదు. ఇక్కడి నుంచి ఎవడో చెప్పిండు ఆమె ద్వారా, మోదీ వస్తున్నాడు ఇట్లా అడుగు ఒక క్వశ్చన్ అని చెప్పి. అండ్ షీఈ్ నాట్ అన్ అక్రెడిటెడ్ జర్నలిస్ట్ ఆల్సో, షీఈ్ అ కామెంటేటర్. అక్కడ పెద్ద సెక్యూరిటీ రిస్క్ ఉంది. ఇట్లాంటి దాంట్లో ప్రెస్ బ్రీఫింగ్ ఉండేది, నాట్ అ ప్రెస్ కాన్ఫరెన్స్. సో ప్రెస్ బ్రీఫింగ్లో క్వశ్చన్స్ తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ద నార్వీజియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా బాగా మాట్లాడారు. ఆయన దగ్గర వెళ్ళి అడిగారు, మీరు ఎందుకు ప్రశ్నించలేదు అంటే ఆయన చెప్పారు, వాళ్ళ కల్చర్ డిఫరెంట్, మన కల్చర్ డిఫరెంట్. వాళ్ళ దగ్గర ఉన్న నంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ డిఫరెంట్, మన దగ్గర 5-6 ఉంటుంది. వాళ్ళ దగ్గర 1000, 2000, 3000 పబ్లికేషన్స్ ఉంది వాళ్ళ దగ్గర.
వాళ్ళ దగ్గర 500 ఛానళ్ళు ఉన్నాయి. వీ డోంట్ హ్యావ్ దాట్. మన చిన్న పాపులేషన్ మన వాళ్ళు 140 కోట్ల మంది. వాళ్ళకి వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, వాళ్ళకి ఇంగ్లీష్ ఉంది. దే ఆర్ ద వరల్డ్స్ #1 న్యూస్ పేపర్, దే హ్యావ్ ద వరల్డ్స్ #3 న్యూస్ పేపర్ ఆల్సో. అంత పెద్ద కంట్రీ అది. అక్కడ ప్రెస్ ఫ్రీడమ్, అక్కడ మైనారిటీ రైట్స్ ఏంటండి ఇది? నార్త్ ఈస్ట్లో ఎవరు మైనారిటీ? హిందువులు మైనారిటీ. కానీ అక్కడ ఏదైనా జరిగితే చెప్తారు మైనారిటీస్ మీద జరిగిందని చెప్పేసి. సో ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. వీ కెన్ గో ఆన్ అండ్ ఆన్ ఫర్ నెక్స్ట్ 2 hours మాట్లాడచ్చు దీని గురించి. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ అంటే ఒకటి, మోదీ గారు వ్యతిరేకంగా కాదు ఆ రోజు చేసింది, భారత వ్యతిరేకంగా ఉన్న ఒక ఆరోపణ అది. భారతదేశంలో ఫ్రీడమ్ లేదు, భారతదేశం లేదు. ఇది మనం ఇక్కడ కూడా వింటాం. ఈ ప్రశాంత్ భూషణ్ కానీ, ఈ సభా నఖ్వీ కానీ, ఈ సిద్ధార్థ్ వజరాజన్ కానీ, నరసింహన్ రామ్ కానీ, చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళు చేస్తూనే ఉన్న స్టోరీ ఇది కంటిన్యూస్గా. వైర్ లాంటి పబ్లికేషన్ చదివితే మీరు అనుకుంటారు అది పాకిస్తాన్ పబ్లికేషనా, ఇండియన్ పబ్లికేషనా అని. ఇండియన్ ఆర్మీని తిట్టడము, ఇండియాకి మిసైల్స్ లేవు, ఇండియా ఈజ్ అ ఫెయిలియర్, ఆపరేషన్ సింధూర్లో ఫెయిల్ అయింది, ఇదంతా వీళ్ళ స్టోరీ. ఆలోచించి పాకిస్తాన్లో కూడా అంత రాయరు, ఎందుకంటే వాళ్ళకు దే ఆర్ ఫండెడ్ బై పీపుల్ ఫస్ట్. చైనా అఫీషియల్లీ చెప్పారు, మేము ప్రతి దేశంలో 20 నుంచి 30 నుంచి 40 జర్నలిస్టును మేము స్పాన్సర్ చేస్తాం. వీ హ్యావ్ నో క్వామ్స్ ఇన్ అడ్మిటింగ్ ఇట్. వాళ్ళకి డబ్బులు ఇస్తాం, నెలకు వాళ్ళకి జీతం ఇస్తాం మేము. ఎందుకు? మా పాయింట్ ఆఫ్ వ్యూ రాయడం వాళ్ళు. అదే మన దగ్గర ఉన్నారు చాలా మంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.